వివరణ ఏంటండి ఇచ్చేది? అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా? నేను చెప్పినా కూడా మీరు నమ్మరు. ఎంత ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బి ఇన్ ద రికార్డ్స్. సో ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు. వర్మ గారు, సో అంటే మీకు హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు. ఇటు డబ్బులు వస్తాయి. ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే? ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా? ఏంటది అర్థం? ఇక్కడ హిట్ రాదు కానీ ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి. ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్. ఎందుకంటే డోంట్ వాంట్ ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ. సో మీరు పెట్టచ్చు. వర్మ గారు సార్, ఇది మీరు డాషింగ్ డేరింగ్ అనే ఒక పేరుంది జనాల్లో. మీరు దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు కేసు అనేది భయంతో చేయరండి. ఎప్పుడు ఎవరైతే అలా చేశారో ఎనీబడి వుడ్ డస్, అది సబ్జూడిస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్. ఎలా జరుగుతుంది ఒక సొసైటీలో, అలా మీరు బ్లాటెంట్ థ్రెట్స్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వైట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ. అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది. అది భయపడితే ఎందుకు పెడతారు కేసు? ఎవరైనా భయపడితే దాక్కుండరు. జనరల్గా అందరూ ఏదో అనుకుంటారు కదా, చంపేస్తాం, అంత మాత్రం చంపేస్తారా? అరే నేను అదే అంటున్నా, అక్కడ చంపేస్తాను అనలా, అది రెటారిక్ కాదు. ఎవరికో ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అక్కడ తేడా చూడండి. వర్మ గారు, అంటే ఇటీవలనే ఆ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ పైన అటాక్ చేస్తామని కూడా మీ ఆఫీస్ కాడికి వచ్చి కూడా బయట బాగా హంగామా చేశారు. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏం చేసుకోబోతున్నారు? చాలామంది పనిలేని ఉంటారండి, అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి యూట్యూబ్లో వీడియోలో పెట్టుకోవడానికి. అలాగే నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు ఒకటే. సార్ కిరణ్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అండి. సార్, ఈ సినిమా వ్యూహం శపథం సినిమా చేశారు. ఈ సినిమా చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? కారణం దీని వెనకాల అంటే రామ్ గోపాల్లో ఉన్న డేట్స్ ఉన్నాయనా, లేదు మీరు సినిమా అంటే వ్యాపారం కోసం చేశారా, లేదంటే మీకు ఏదన్నా కొంచెం ఇది ఉందా సినిమా చేయడానికి? ఈ సినిమా మాత్రం వ్యాపారం కోసం చేయలేదు, ఇది లోక కళ్యాణం కోసం చేశారు. సో ఇది ఈ తర్వాత రేపు పొద్దున్న ఈ సినిమా హిట్ అయ్యి వైసీపీ వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఉపయోగపడి మీకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ చేస్తే పోటీ చేస్తారా? నేను పోటీ చేయను. నేను ఆర్జీ సార్ సార్ ఆర్జీ సార్ సార్ నేను నమ్మిన దానికోసం నేను నమ్మిన వాళ్ళకంటే సార్, మీరు లోకేష్ మాత్రం ఇష్టం అని చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ ఇష్టంలా కనిపిస్తుంది. సో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఇక్కడ పాయింట్ అండి, లోకేష్ నేను మెన్షన్ చేసింది సినిమాలో ఉన్న కంటెంట్ లేకపోతే క్యారెక్టర్ దృష్ట్యా కాదు, అది కేవలం మాకు రిలీజ్ ఫెసిలిటేషన్లో తను చేసిన హెల్ప్ గురించి ప్రస్తావించాను. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఫిక్షన్ అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఒరిజినల్ అంటే ఏం చెప్తారు? ఎంత ఫిక్షన్ ఉంది? ఇప్పుడు ఫిక్షన్ అనేది కొలవలేము మనకి. ఎవరికి కూడా నిజం అనేది తెలియటానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మీరు లేరు కదా అక్కడ. మీరు లేరు, నేను లేను, రేపు పొద్దున్న చూసే ప్రేక్షకులు ఎవరు కూడా ఉండరు. నాకున్న సోర్సెస్లోంచి నేను తెలుసుకున్నది, దానిని ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను నమ్మిన నిజం ఉంది. నేను నమ్మిన నిజమా కాదా అంటే మీరు నమ్మిన నిజం వేరే అవ్వచ్చు, అప్పుడు మీరు కూడా సినిమా తీసుకోవచ్చు. వర్మ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు ట్వీట్ చేశారు, ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? 31st జనవరి 31st ట్వీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ, లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు. ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ఎందుకు పొలిటికల్లోకి లాగుతారు? అదేదో ఓడకలో చేసి ఉంటారు. ఆర్జీవి సార్ లేనప్పుడు ఏం చెప్తారు? చెప్పారు అంటే ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్, ఎస్ ఎస్ ఎస్, ఏది అది నా ఒపీనియన్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? ఎస్, వెరీ గుడ్. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా. స్టార్ట్ అవ్వాలి. జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేఏ పాల్ గారి క్యారెక్టర్ ఉంటుందా? అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు. నో. లేదా?
ఆర్జీవి సార్ యా ఇక్కడ Hello, sir. Yeah, yeah. I am Babita from Big TV. Sir, apart from all this, మీరు ఇంతకు ముందు ఒక 20 డెకేడ్స్ ముందు మంచి సినిమాలు అంటే అంతం, శివ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో. సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా, అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివ కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారా? ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు, ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమాలు కూడా నేను మళ్ళీ తీయబోట్ల. అవి తీయలేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాను మీనింగ్ లేదు. ఇప్పుడు కూడా ఛానల్స్లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు, ఆ మూవీస్కి వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు. అది నేను చెప్పాను. ఐ గాట్ ద ఆన్సర్. తీసాం, షోలే తీసాం, శివ కూడా తీసాం. యా ఆర్జీవి సార్. యా హలో, ఇక్కడ సార్. ఎస్ డిసెంబర్ 18న మీరు 3 పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్ నార్మల్గా. దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి పవన్ కళ్యాణ్ది, లోకేష్ది బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు. ఇది ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్సే పోస్ట్ చేశారని ఆ రోజు? ఫిలింది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ది, లోకేష్ది పోస్ట్ చేశారు కదా సార్. మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు? మీరు ఇలా అడగాలని పెట్టా. అంటే శారీ అనేది ఒకటి ఫిలిం కూడా రన్ చేస్తున్నారు కదా, ఆరాధ్య దేవిది. అవును, దానికి అఘోష్ వేసనంనే డైరెక్టర్గా పెట్టాడు కదా తన డిఓపిని. ఇంకా ఎవరినైనా ప్రమోట్ చేస్తున్నారా? మళ్ళీ అదెందుకు ఇప్పుడు? జస్ట్ పోస్ట్ దీనికి ఫిక్స్ చేద్దాం. అర్జీవ్ సార్, ఎప్పుడు కూడా ఒక రియల్ క్యారెక్టర్ని సినిమా రూపంలో తీసుకొస్తుంటే ఆ డైరెక్టర్ విజన్ బట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తారు. సో రీసెంట్గా మేము యాత్ర 2 చూసినప్పుడు మహివి రాఘవ్ గారు చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ తెలంగాణ పీపుల్ కూడా చూసినప్పుడు జగన్ గారి క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ వచ్చిందన్న. బట్ ఆఫ్టర్ చూసి అంటే వ్యూహం కానీ శబ్దం కానీ చూసినప్పుడు జగన్ గారి మీద ఆర్జీవి గారు ఏ విధంగా పోర్ట్రే చేశారు జగన్ గారి క్యారెక్టర్? అది మీకు సినిమా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అంటే ఏ విధంగా సార్ రెస్పెక్ట్ వచ్చేలా మీరు పోర్ట్రే చేశారు? నేను నా దృష్టిలో జగన్ గారు ఎలాంటి మనిషి నేను అనుకున్నానో అది తీశాను. సార్ కిరణ్ సార్, అది సినిమా తెలుస్తుంది సార్. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు కూడా విత్ ఇన్ వీక్లోని ఎప్పుడు 2 పార్ట్స్ అనేది రాలేదు సార్. ఇఫ్ ఇన్ కేస్ వ్యూహం సినిమాకి యావరేజ్ స్టాక్ కానీ లేకపోతే బిలో యావరేజ్ స్టాక్ కానీ వచ్చినప్పుడు శపథంకి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, లేకపోతే శపథంకి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారు సార్ ఒక ప్రొడ్యూసర్గా? నాకు తెలిసి భారతదేశంలో ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా కానీ, హిందీ సినిమా కానీ, అంటే అదర్ లాంగ్వేజ్ కానీ 2 సార్లు సెన్సార్ అయిన సినిమా ఏది లేదు. ఇదే దీనికి ఒక రికార్డ్ ఇది. అలాగే 2 సార్లు సెన్సార్ అయిందంటే ఆ సినిమా ఎంత బలంగా, ఎంత కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దానికి అవతల వ్యక్తులు మా మీద చూపించిన ప్రేమ, వాత్సల్యం కానీ మీకు అర్థమై ఉంటుంది. అంటే చాలా సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, ప్రతి ఫ్రైడే 5-6 సినిమాలు వస్తాయి. ఈ ఒక్క సినిమా మీదే 4 నెలల కోర్టులో ఉండి ఒక చీఫ్ జస్టిస్ దగ్గర ఒక జడ్జిమెంట్తో ఈరోజు సెన్సార్ చేయించుకొని బయటకు రాగలుగుతున్నారంటే రామ్ గోపాల్ గారు దర్శకుడుగా సినిమా అనేది 100% ప్రజలకి మనం ఏం చెప్పాలనుకున్నారు తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది 100% వెళ్తుంది, మంచి విజయం సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే 2వ పార్ట్ కూడా నెక్స్ట్ వీకే కంటిన్యూటీగా ఆ ఫ్లో, ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా 2019 నుంచి 24 వరకు మొన్న జరిగిన సంఘటనల వరకు, యథార్థ సంఘటనలు కొన్ని జరిగినంత వరకు దాన్ని ఎండ్ చేయడం జరిగిందనమాట. వర్మ గారు మీకు చాలా ఇష్టం ఇక్కడ చెప్పండి. మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, మీరు చాలా ఇష్టపడే వ్యక్తి RRR రఘురామకృష్ణరాజు గారు ఇది మ్యాట్నీ మార్నింగ్ షో మ్యాట్నీతో క్లోజ్ అని అనేటువంటి కామెంట్ చేశారు. మీరేం చెప్తారు దీనికి? సార్ అది ఒపీనియన్ కాదు, అది కూడా ఎవ్రీబడి. నాకు కొంతమంది మీద ఒపీనియన్ ఉన్నట్టు ఆయనకి హీఈస్ ఆల్సో ఇండిపెండెంట్ పర్సన్. ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ దట్స్ హిజ్ ఒపీనియన్, ఫైన్, ఫేర్ ఎనఫ్. ఆయన ఆశ ఏంటి నెరవేరని ఆయన కోరుకుంటారు, మా ఆశ నెరవేరని నేను కోరుకుంటా. దాని తర్వాత జనమే చెప్తారు. షర్మిల గారికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా? వాట్ అంటే మీరు ట్విట్టర్లో పెడుతున్నారు కదా షర్మిల గారిని, షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్లో. అంటే ట్విట్టర్లో పెడుతున్నారు కదా కే షర్మిల పాల్ అని, ఆమెనే మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా. ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్. ఆవిడ చేసిన ఒక స్పీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా, అంతే. షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి, కౌంటర్లు చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు ఆవిడ.
ఎవరెవరెవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు కానీ షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది. మీకు ఆవిడ తాట తీస్తాననేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి థ్రెట్ ఉంది? ఐ హ్యావ్ ఎ జనరల్, నేను ఆ పర్టికులర్ స్పీచ్ నేను చూడలేదు, బట్ నాకు జనరల్గా ఐమ్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్. యా కిరణ్ గారు, టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది. చాలా సెన్సేషన్, రాష్ట్రంలో చాలా ఇదైనటువంటిది. ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను, ఇంకంతే, ఇంతకన్నా నేను చెప్పను. అంతే, ఏమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోవచ్చు. కిరణ్ గారు, ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది. ఇప్పుడు రెండు మిక్స్ చేసి ట్రైలర్ వదిలేరు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా? ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే, వ్యూహమైనా శపథమైనా ఇప్పుడు మీరు చూసిందైనా ముందుదైనా అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు. ఏంటి, ఒక పర్సన్ని డీఫేమ్ చేస్తున్నారు, చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద, అన్నిటికీ అదే ఉంటుంది బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్. ఇప్పుడు కోర్టులో వచ్చిన ఆర్డర్లో ఒక ఫిల్మ్ మేకర్కి ఈ హ్యాజ్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ 19 ఇన్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తుంది. అది అర్జున్ సార్ ఈ మూవీ తీసేటప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి? ఏం పర్సనల్గా అంటే తీయడానికి డిలే అయింది కదా, చాలాసార్లు డిలే అయింది కదా, దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు? నేను ఎప్పుడు నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వాలి ఇంతవరకు. సో స్ట్రగుల్ అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డెసిషన్. ప్రతి ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. ఆర్జీ గారు, ఈ 2-3 డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి, అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి, ఎందుకని మీ ఉద్దేశం ఏంటి? అది వైరల్ చేసి ఉన్నాడు కదా, వాళ్ళకి అమ్మాయిని చూడటం ఇష్టం ఉండాలి, నన్ను చూడటం ఇష్టం, మా ఇద్దరిని నన్ను చూడటం ఇష్టం ఉండాలి. అది వర్మ సార్ ఇప్పుడు ఈ పొలిటికల్ సినారియో ఎందుకు చేస్తున్నాను స్పెసిఫిక్గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం. వర్మ సార్ రియల్ టైం పొలిటికల్ సినారియో గురించి చూపించారు మూవీలో, ఆ ట్రైలర్లో. సో దాంట్లో చాలా బ్రాడ్కాస్టింగ్ జరిగినాయి టీవీలో కూడా, పుష్కరాల సంఘటనలు అన్నీ జరిగినాయి. సో అవి చూపించినప్పుడు మీరు ఛాలెంజింగ్ ఎలిమెంట్ అనుకున్నారా, డార్క్ ఎలిమెంట్ అనుకున్నారా? ఏది డార్క్ ఎలిమెంటు? పుష్కరాల గురించి డార్క్ ఎలిమెంట్, ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ డెత్ ఇస్ డార్క్ ఓన్లీ, నో. వర్మ సార్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఏమైనా థ్రెట్నింగ్స్ ఏమైనా మీకు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు అందరూ థ్రెట్టింగ్ మోడ్లోనే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, యూట్యూబ్లో థ్రెట్ ఇచ్చేవాడు ఏమీ చేయలేదు. అన్నీ అరిచే కుక్కలు మరవ అని ఉంటుంది కదా, సరే మురిగే కుక్కలు కరవా ఏంటిది, ఆ మురిగే కుక్కలు కరవు. ఈ సినిమా యూట్యూబ్ థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ దే మీన్ నథింగ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది, దాని గురించి ఏమైనా వస్తున్నాయని కూడా థ్రెట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే సార్. అంటే వాయిస్ సార్ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి. ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు, అది పొరపాటు జరిగిపోయింది, మాస్టర్ డైరెక్టర్ బోలానా అని చెప్పనా, లేకపోతే కావాలని చేశానని చెప్తా. ఏంటంటే ఫైనల్గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే, నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే. నెగ్లెక్టెడ్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మోటివేటెడ్ టేకెన్ ఎ డిసిషన్ టు డిగ్రేడ్ ద వాయిస్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పా, నాకు ఎంతే దొరికింది అని చెప్పా. అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా? వాడికి సరిగా చేత కదా అలా అనుకో. నేను అనుకోవట్లా, అది మీరు అనుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా, ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా? చివరి సినిమా అని ఇవాళ చేస్తున్నా, రేపు పొద్దున్న మార్చుకోవచ్చు. సిద్ధం అనేది ఏమైనా పార్ట్ 3 ఉంటుంది? అది లేదు. ఓకే. సో రేపు 24 అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్లో
రేపు మళ్ళీ జగనే వస్తే నెక్స్ట్ సినిమాలు ఏ ఉంటాయి, ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏ ఉంటాయి, ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అనేది 5 years తర్వాత వస్తుందండి. 5 years తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను. ఈ ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా, మధ్యలో ఏం తీసి ఏం చేసుకుంటాం, అది నా పాయింట్. యా, అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాయిస్ ఉంటుంది కదా. నో, కాదు, ఎందుకు అనవసరం కదా, అది అప్పుడు చూసుకుందాం, అయిపోయింది 5 years అయ్యాక. నేను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసాను కదా లక్ష్మీ ఎన్టీఆర్ కూడా. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నో. అన్నా చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమన్నా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారా? నో, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండదు. గారు డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్, అవి వాట్ వాజ్ ద రియాక్షన్? అసలు ఆయనకి ఎందుకు చూపించారు? ఏదో ఆయనకి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు. రివ్యూ మొత్తం వేశారండి? రివ్యూ కాదు, జస్ట్ కొన్ని ఓకే.